చందు నువ్వురా. ప్రేమ్ బాబు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాడక్కా? ఏమో నిషా. చామంతి రా వెళ్దాం. ఎక్కడికత్తా? చదువుకోవడానికి. ఆ పుస్తకాలు తీసుకో. కూర్చో చామంతి. ఇక్కడ కూడా చీకటిగా ఉంది కదత్తా, ఇక్కడ ఎలా చదువుతాను? చామ్, నువ్వు చదువుకోవడానికి ఈ లైట్ సరిపోతుందా? ఇంకొక కారు కూడా తానా? వద్దు బాబు, ఇది చాలు. చాలా థ్యాంక్స్. చాలే, ఫస్ట్ నువ్వు చదువుకో. ఇంకా చామంతికి చదువుకోవడానికి ఇబ్బంది లేదు బాబు. ఇంకా ఇబ్బంది ఎందుకుంటుందత్తా? సరే అత్తా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీకు నిద్ర వస్తున్నట్టుంది, నువ్వు వెళ్ళత్తా. మళ్ళీ నువ్వు పొద్దున్నే లేవాలి కదా, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళి చందు, నేనున్నాను కదా. సరే కూర్చో చామ్. ప్రేమ్, నానా, చామంతి మీరిక్కడే ఉన్నారా? ప్రేమ్, కరెంట్ రావడం లేదు, జనరేటర్ వర్క్ అవడం లేదు. జనరేటర్ రిపేర్ అయినట్టుంది అన్న, పని చేయట్లేదు. లైన్ మ్యాన్ కాల్ చేస్తే కలవట్లేదు. తనకు ఎగ్జామ్ ఉంది కదా, అందుకే ఇలా. ఇది నీ పట్టుదలమ్మా. చదువు మీద నీకెంత శ్రద్ధ. కరెంటు పోయినా సరే ప్రేమ్ సహకారంతో చక్కగా చదువుకుంటున్నావు. మీరందరూ ఇంత దయ చూపిస్తున్నప్పుడు నేను కష్టపడి చదవాలి కదా అయ్యగారు. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో నేను లాయర్ నవ్వాలి, మా నాన్నని నేను విడిపించుకోవాలి. ఇంకెంతో మంది మా నాన్నలాగా అన్యాయంగా కేసులో ఇరుక్కున్న వాళ్ళని నేను బయటికి తీసుకురావాలి. నిర్దోషులే దోషులవుతున్నారు, దోషులు నిర్దోషులుగా చలామణి అవుతున్నారు. ఇది పోవాలి. అది నీ వల్ల సాధ్యమవుతుందమ్మా. నువ్వు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి వెళ్ళగలవు అనే నమ్మకం నాకుంది.